ఇవాళ అప్డేట్స్ చూద్దాం. బుచ్చయ్యపేట తాచేరు వడ్డాది వంతెనలు శిథిలావస్థలో ఉండటంతో సిపిఎం బుధవారం వినూత్న నిరసన నిర్వహించింది. సిపిఎం జిల్లా కార్యదర్శులు, సభ్యులు, రైతు సంఘాలు, స్థానికులు పాల్గొని వంతెనలు కూలడంతో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు కష్టాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే ఈ బ్రిడ్జిలను నిర్మించి వాహనాల రవాణా సులభతరం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కానీ ముఖ్యమైన రహదారికి అటువంటి రహదారిని ఈరోజు తీవ్రంగా నిర్లక్ష్యంగా ఈరోజు వదిలేశారు. దీంతో ఈరోజు ఈ ప్రాంతంలో ఈ కాజ్వే ఏదైతే తాచేరు కాజ్వే కాదు, ఈరోజు వడ్డాది దగ్గర ఏదైతే అసంపూర్తిగా నిర్మాణం చేస్తున్నారో పాత బ్రిడ్జిలన్నీ కూడా కూలిపోయాయి. అలాగే ఇప్పుడు గోవాడ దగ్గర బ్రిడ్జి కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే మధ్యలో ఉంటే కలవట్లన్నీ కూడా శిథిలావస్థకి అయిపోయాయి. అలాగే రోడ్డు ఈరోజు చోడవరం నుంచి కానీ నర్సీపట్నం వైపు వెళ్ళే కానీ, అలాగే చోడవరం నుంచి అనకాపల్లి వెళ్ళే రోడ్డు కానీ, బియ్యం రోడ్డు కానీ తీవ్రంగా శిథిలమైపోయాయి. ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. అలాగే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వాలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, అధికారులకు కానీ చేవుకున్నట్టు కూడా లేదు. అందువల్లే ఈరోజు సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వానికి, ఇక్కడ ప్రజాప్రతినిధులకు హెచ్చరిక చేస్తున్నాం. వెంటనే ఈ రోడ్డు నిర్మాణం కానీ, కాజ్వేల నిర్మాణం కానీ, బ్రిడ్జి నిర్మాణం కానీ చేపట్టకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పొరుగు దండాలతోటి మేము నిరసన కార్యక్రమం చేసాం. ప్రభుత్వం స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం.